హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి మరొకసారి స్వాగతం చెప్తూ మరి ఈరోజు మన వీడియో స్టార్ట్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసుకునే ముందు మరి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ మరి అలాగే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరి నచ్చితే లైక్ చేయండి. మరి ఈరోజు మన వీడియో ఏంటంటే 10th బయాలజీ మనం ఈ మధ్య చెప్పుకుంటున్నాం కదండి. మరి ఇది షార్ట్ ఆన్సర్స్ సగం వరకు మనం రివిజన్ చేయడం జరిగింది మన వీడియోలో. నెక్స్ట్ వీడియో ఇది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ రివైజ్ చేసాం, ఇది సెకండ్ హాఫ్ వీడియో. ఇది తప్పనిసరిగా ఫాలో అవుతారని స్టూడెంట్స్ అందరికీ మరి నేను తెలియజేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. మనం ఈరోజు హెరిడిటీ నుంచి షార్ట్ ఆన్సర్స్ చూద్దాం. హెరిడిటీ విచ్ టైప్ ఆఫ్ ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్ అండి. మనం పేపర్ మోడల్ తెలుసు కదా. ఫస్ట్ 4 సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో మనకి 1 మార్కువి 6 ఇస్తారు కదా. కాబట్టి 1 మార్కువి నేను ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాను. 1 or 2 మార్క్స్ ఇవి. 1 or 2 మార్క్స్ అంటే సెక్షన్ 1, 2 కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. విచ్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ సపోర్ట్స్ మోర్ వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్? విచ్ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్ సపోర్ట్స్ మోర్ వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్? అంటే ఏ రిప్రొడక్షన్ అంటున్నాడంటే మనకి రిప్రొడక్షన్లో టైప్స్ ఉన్నాయన్న సంగతి మనకు గుర్తు రావాలి. విచ్ టైప్ ఆఫ్ అన్నాడంటే there are 2 types of reproduction. Number 1 is asexual reproduction, 2 is sexual reproduction. Asexual reproduction అనేది ప్రిమిటివ్ ఆర్గానిజమ్స్లో సింగిల్ సెల్యులర్ ఇలాగా కొంచెం లో లెవెల్ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది. మరి అభివృద్ధి చెందినటువంటి జీవుల్లో మాత్రం సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుందని గమనించాలి. అయితే ఇప్పుడు ఏ రిప్రొడక్షన్లో, ఏ టైప్ ఆఫ్ రిప్రొడక్షన్లో వేరియేషన్స్కి ఎక్కువ అవకాశం ఉంది అని అడుగుతున్నాడు. ముందు మనం ఎప్పుడైనా ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వేరియేషన్స్, అసలు వేరియేషన్స్ ఎందుకు? వైవిధ్యాలు. ఎందుకు వైవిధ్యాలు ఎందుకంటే ప్రతి జీవిలో కూడా మరి పరిణామ క్రమం జరుగుతూనే ఉంది. మనకి ఎవల్యూషన్ థియరీ ఉంది కదా, డార్విన్. మరి డార్విన్ ఏం చెప్తాడంటే ఈ పరిణామం అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది జీవుల్లో అని చెప్తారు. ఈ పరిణామం జరగడం వలన జీవులు క్రొత్త వాటిని పెంపొందించుకుంటాయి అన్నమాట. క్రొత్త నైపుణ్యాలు, క్రొత్త సామర్థ్యాలు తద్వారా ఇవి పొందుతాయి. మరి సెక్షువల్ రిప్రొడక్షన్, దీని ఆన్సర్ సెక్షువల్ రిప్రొడక్షన్. వేరియేషన్స్కి ఎక్కువగా అనుకూలత ఉన్నటువంటి ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి. వాట్ ఆర్ వేరియేషన్స్? అసలు వేరియేషన్స్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా. ద వేరియేషన్స్ ఆర్ ద డిఫరెన్సెస్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ద ట్రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్. వేరియేషన్స్ అనేవి భేదాలు. వైవిధ్యాలు అంటే ఏంటో కాదు, అవి భేదాలు. ఎక్కడ భేదాలు? ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ద ట్రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్. ఒకే జాతి జీవుల్లో ఉండేటువంటి భేదాలని ఇండివిజువల్ డిఫరెన్సెస్ లేదా ట్రైట్స్, లక్షణాలని మనము వేరియేషన్స్ అని అంటాము. ఇది కూడా ఇంపార్టెంట్. వాట్ ఆర్ వేరియేషన్స్ అనేది ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద కాజ్ ఆఫ్ వేరియేషన్స్? వేరియేషన్స్కి రీజన్ ఏంటి, కాజెస్ ఏంటి, కారణాలు ఏంటి అని అడుగుతున్నాడు. వైవిధ్యాలకి కారణాలు ఏంటి? రీకాంబినేషన్ ఆఫ్ జీన్స్ బై సెక్షువల్ రిప్రొడక్షన్, ఎర్రర్ ఇన్ డిఎన్ఏ కాపీయింగ్, మ్యూటేషన్స్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్. అసలు వేరియేషన్స్ని ఏవి కలుగు చేస్తాయి? కారణాలు ఏంటి? వైవిధ్యాలు జరగడానికి కారణాలు ఏంటని అడుగుతున్నాడు. వైవిధ్యాలు రీకాంబినేషన్ ఆఫ్ జీన్స్ బై సెక్షువల్ రిప్రొడక్షన్. మరి సెక్షువల్ రిప్రొడక్షన్లో మనకు తెలుసు 2 గమెట్స్
కాంబినేషన్ జరుగుతున్నాయి. మేల్ గమెట్స్, ఫీమేల్ గమెట్స్, ఓవం అండ్ స్పెర్మ్. ఈ విధంగా అవి మరి 2 కూడా ఫెర్టిలైజేషన్ అయ్యి జైగోట్ ఏర్పడుతూ ఆ తర్వాత ఫీటస్ ఏర్పడే క్రమంలో ఈ ఈ జీన్స్ రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. జన్యువుల తాలూకా కలయిక జరుగుతుంది. పునః కలయిక జరుగుతుంది. తద్వారా వేరియేషన్స్ ఏర్పడతాయి. ఇంకోటి ఏంటంటే ఎర్రర్ ఇన్ డిఎన్ఏ కాపీయింగ్. ఎర్రర్ ఇన్ డిఎన్ఏ కాపీయింగ్. చూడండి, కొన్నిసార్లు మనము తెల్లగా కాకులు ఉన్నాయని వార్తల్లో చెప్తూ ఉంటాడు. తెల్లటి కాకి కనబడిందని, ఇలాగ చాలా 3 కాళ్ళతో మేక పుట్టిందని, ఇలాగా లేదా 5 కాళ్ళతో ఒక కుక్కపిల్ల జన్మించిందని, ఇలాగ కొన్ని విచిత్రమైన విషయాలు మనం వింటూ ఉంటాం. దీనికి కారణం ఏంటంటే ఎర్రర్ ఇన్ డిఎన్ఏ కాపీయింగ్. డిఎన్ఏ కాపీ చేసినప్పుడు అందులో ఉండేటువంటి కొన్ని తేడాలన్నమాట. అంటే తప్పులు, లోపాలు లేదా కొన్ని చిన్న 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 ఎర్రర్స్ అక్కడ జరగడం వల్ల ఇలాంటి వేరియేషన్స్కి అవకాశం ఉంది. వేరియేషన్స్ మంచివి జరగవచ్చు, అవి పాజిటివ్ ఆర్ నెగిటివ్ 2 ఉండొచ్చు. మ్యూటేషన్స్ అంటే తెలుగు పదం ఉత్పరివర్తనాలు. డివ్రీస్ అనే ఆయన, హ్యూగో డివ్రీస్ అనే ఆయన ఉత్పరివర్తన సిద్ధాంతం కనిపెట్టారు. అది మీకు హైయర్ క్లాస్లో వస్తుంది. ఇది ఇప్పుడు మీకు అక్కర్లేదు. అంటే మ్యూటేషన్స్ అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. మ్యూటేషన్స్ అంటే ఏంటంటే జీవుల్లో సడన్గా జరిగే చేంజెస్ అనమాట. జీవులలో సడన్ చేంజెస్ని మనం మ్యూటేషన్స్ అని అంటాం. ఉత్పరివర్తనాలు తెలుగు మీడియం పిల్లల కొరకు కూడా నేను తెలుగులో చెప్తూ ఉన్నాను, గమనించండి. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అంటే ప్రకృతిలో వచ్చేటువంటి పరిసరాలు కూడా ప్రభావితం చేస్తాయి వేరియేషన్స్కి. పరిసరాలు అంటే ఒక పరిసరాల్లో ఉండే ఉష్ణోగ్రత, తేమ, మరి వర్షపాతము, మరి మంచు, ఇలాంటి ప్రతి ఒక ఫ్యాక్టర్ కూడా వేరియేషన్స్ మీద ప్రభావితం అవుతుందని చెప్తున్నారనమాట. ప్రతి ఫ్యాక్టర్ కూడా. అంటే మళ్ళీ ఒకసారి ఆన్సర్ చెప్తున్నాను. కాజెస్ ఆఫ్ వేరియేషన్స్ రీకాంబినేషన్ ఆఫ్ జీన్స్ బై సెక్షువల్ రిప్రొడక్షన్, ఎర్రర్ ఇన్ డిఎన్ఏ కాపీయింగ్, మ్యూటేషన్స్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ వేరియేషన్స్ ఇన్ ఆర్గానిజమ్స్. 4 విషయాలు ఇక్కడ చెప్పుకున్నాం. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? జెనెటిక్స్కి పితామహుడు ఎవరు? ఫాదర్ అంటే ఇక్కడ పితామహుడు, తెలుగులో అయితే మనం పితామహుడు అని అంటాం. ఇప్పుడు చూడండి, జాతి పిత ఎవరంటే మనం మహాత్మా గాంధీ అని చెప్తాం కదా. అలాగా హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్? జెనెటిక్స్కి ఫాదర్ ఎవరు? జెనెటిక్స్కి ఫాదర్ ఎవరు? పితామహుడు ఎవరు? మీకు తెలుసు దీని ఆన్సరు గ్రెగర్ జోహాన్ మెండల్. మెండల్ అనే సంగతి, మెండల్ అనే పేరు బాగా గుర్తుంచుకోవాలి మనం. జెనెటిక్స్ అనగానే మనం మెండల్ పేరు మర్చిపోకూడదు. జెనెటిక్స్ అనగానే దానికి ఫాదర్ మెండల్. ఆయన ఎన్నో మరి ప్రయోగాలు చేసి, ఎన్నో వీటిలో పరిశోధనలు చేసి, రీసెర్చ్ చేసి అనేక విషయాలని మనకి ఈ యొక్క జెనెటిక్స్ రూపంలో ఆయన మనకి తెచ్చారన్నమాట. అందుకే ఆయన మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని అంటాం. హూ పోస్టులేటెడ్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? మరి లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, అనువంశిక సూత్రాలు, అనువంశిక సిద్ధాంతాలని ఎవరు ప్రతిపాదించారు? అది కూడా మనకి గ్రెగర్ జోహాన్ మెండల్. సేమ్ ఆన్సర్. వేర్ డస్ జీజే మెండల్ స్టడీడ్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్? మరి జీజే మెండల్ గారు, గ్రెగర్ జోహాన్ మెండల్ గారు సైన్స్ని, మ్యాథ్స్ని ఎక్కడ స్టడీ చేశారో, ఎక్కడ చదువుకున్నారు అని అడుగుతున్నాడు. యూనివర్సిటీ ఆఫ్ వియన్నా. ఎక్కడుంది వియన్నా? ఆస్ట్రియాలో ఉంది. హూ యూజ్డ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ probability for the first time to explain inheritance?
ఇది కూడా దీని ఆన్సర్ కూడా గ్రెగర్ జొహాన్ మెండల్. నేమ్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంటల్ ప్లాంట్ యూజ్డ్ బై మెండల్ ఇన్ హిజ్ ఎక్స్పెరిమెంట్. మెండల్ ఒక ఒక మొక్క మీద ఎక్కువగా పరిశోధనలో రీసెర్చ్ చేశారు. ఆ మొక్క పేరు ఏంటో చెప్పండి అంటున్నారు. మెండల్ ఎక్కువగా పరిశోధనలు చేసినటువంటి మొక్క పేరు తెలుసా మీకు? బఠానీ మొక్క మీద కదా ఆయన ఎక్కువ పరిశోధనలు చేశారు. మనకి గ్రీన్, ఎల్లో ఇవి వస్తుంటాయి కదా. పీ ప్లాంట్ పైసం సెటైవం, దాని యొక్క సైంటిఫిక్ నేము పైసం సెటైవం. దాన్ని మనం గార్డెన్ పీ అంటాం. గార్డెన్ పీ తెలుగులో అయితే బఠానీ, తెలుగులో బఠానీ మొక్క అని అంటాం. వాట్ టర్మ్ డిడ్ మెండల్ యూజ్ టు డిస్క్రైబ్ జీన్స్? జన్యువులు అనే వర్డ్ని, పదాన్ని మరి ఆయన వర్ణించడానికి, డిస్క్రైబ్ చేయడానికి ఏ పదాలని వాడారు? మెండల్ యూజ్డ్ టర్మ్ ఫ్యాక్టర్స్ నౌ కాల్డ్ జీన్స్. ఆయన ఫ్యాక్టర్స్, కారకాలు, ఫ్యాక్టర్స్ కారకాలనే, అంటే అనువంశికత్వానికి కారకాలు. ఒక తల్లి తండ్రి నుంచి బిడ్డలకి కొన్ని లక్షణాలు వస్తున్నాయంటే వాటికి కారకాలు అన్నమాట. ఫ్యాక్టర్స్ అనే మాట ఆయన వాడారు. దాన్ని ప్రజెంట్ ఇప్పుడు మనం జీన్స్ అని అంటున్నాం. మొదట ఆయన వాడిన మాట ఫ్యాక్టర్స్. మెండల్ యూజ్డ్ టర్మ్ ఫ్యాక్టర్స్ నౌ కాల్డ్ జీన్స్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ F1 generation in homozygous parents intercrossed? All plants are with single dominant character, so there is no ratio. ఇక్కడ F1 జనరేషన్లో హోమోజైగస్ పేరెంట్స్ ఇంటర్క్రాస్డ్ అయినప్పుడు మరి ఏ విధమైనటువంటి రేషియో అక్కడ కనిపిస్తుంది, నిష్పత్తి అక్కడ కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆల్ ప్లాంట్స్ ఆర్ విత్ సింగిల్ డామినెంట్ క్యారెక్టర్. అక్కడ ప్రతి ప్లాంట్ కూడా ఒకే ఒక ఏకైక సింగిల్ డామినెంట్ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి అక్కడ రేషియో అనేది ఏమీ లేదు. రేషియో ఎప్పుడు వస్తుంది? కొన్ని ఇలాగా కొన్ని అలాగా ఉన్నప్పుడు నిష్పత్తి మనం చెప్తాం అన్నమాట. లేదా ప్రొబాబిలిటీ, సంభావ్యత అనేది 2 రకాలు ఉంటేనే మనం చెప్పగలం. వాట్ ఈజ్ ఏ డామినెంట్ ట్రైట్? అంటే బహిర్గత లక్షణం. డామినెంట్ ట్రైట్ అంటే ఏంటని అడుగుతున్నాడు. ఇన్ ద F1 జనరేషన్ the trait that is expressed even when two contrasting alleles are present is the dominant trait. In the F1 generation, the trait that is expressed even when two contrasting alleles are present is the dominant trait. అంటే రెండు వేరువేరు జన్యువులు అక్కడ ఉన్నప్పటికీ, కలిసినప్పటికీ ఏదైతే లక్షణం మనకి బయటికి కనిపిస్తుందో దాన్ని డామినెంట్ ట్రైట్ అని మనం అంటాం అన్నమాట. ఇది F1 జనరేషన్లో మనకి చూస్తాం. ఇన్ ద F1 జనరేషన్ ద ట్రైట్ దట్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఈవెన్ వెన్ 2 కాంట్రాస్టింగ్ ఎలీల్స్ ఆర్ ప్రెజెంట్ ఈజ్ ద డామినెంట్ ట్రైట్. వాట్ ఈజ్ ఏ రిసెసివ్ ట్రైట్? రిసెసివ్ ట్రైట్ అంటే ఏంటి? In the F1 generation, the trait that is masked when 2 contrasting alleles are present, it is a recessive trait, or the trait that can only be expressed in homozygous condition. ఈ హోమోజైగస్ కండిషన్లో ఉండిపోయిన ట్రైట్ని మనము రిసెసివ్ ట్రైట్ అని అంటాము. అలాగే ఈ F1 జనరేషన్లో ఈ ట్రైట్ మాస్క్డ్ అంటే కనిపించకుండా కొంచెం దాగి ఉంటుందన్నమాట అంతర్గతంగా లోపల. దీన్ని మనము రిసెసివ్ ట్రైట్ అని అంటాం. వాట్ ఆర్ ద టిపికల్ జీనోటైపిక్ అండ్ ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ హెటెరోజైగస్ సింగిల్ హైబ్రిడ్ క్రాస్? జీనోటైపిక్ రేషియో ఈజ్ 1:2:1, ఫీనోటైపిక్ రేషియో ఈజ్ 3:1. ఇది కొంచెం బాగా గుర్తుంచుకోండి, ఇది కంపల్సరీ అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద టిపికల్ జీనోటైపిక్ అండ్ ఫీనోటైపిక్ రేషియో? జీనోటైపిక్ జన్యు రూపక నిష్పత్తి జీనోటైపిక్ రేషియో అంటే. అలాగే ఫీనోటైపిక్ అంటే దృశ్య రూపక నిష్పత్తి. ఇది హెటెరోజైగస్ సింగిల్ హైబ్రిడ్ క్రాస్లో ఏ విధంగా ఉంటుందని అడుగుతున్నాడు. జీనోటైపిక్ అండ్ ఫీనోటైపిక్ రేషియోలు.
జీనోటైపిక్ రేషియో అంటే జన్యురూపక నిష్పత్తి 1:2:1లా ఉంటుంది. అదే ఫీనోటైపిక్ రేషియో అయితే 3:1 ఉంటుందన్నమాట. ఎక్స్పాండ్ డిఎన్ఏని ఎక్స్పాండ్ చేయమన్నాడు. తెలుసు కదా మీ అందరికీ. మనం వెరీ ఫస్ట్ వీడియోలో నేను ఎబ్రివేషన్స్ స్లోగన్స్ చెప్పాను. స్లోగన్స్ చెప్తూ ఓజోన్ లేయర్ని మనము ఆ డిప్లీషన్ని మనం కాపాడుకోవాలంటే దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేది చెప్పాను ఫస్ట్ వీడియోలో. అందులో మనము డిఎన్ఏ అంటే తెలుసుకున్నాం, ఆర్ఎన్ఏ అంటే తెలుసుకున్నాం, యూనెప్ అంటే తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం అక్కడ చెప్పుకున్నవే మనకి ఎగ్జామ్స్లో కూడా వస్తున్నాయి. తప్పనిసరిగా మరోసారి చూడండి మర్చిపోతే. డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ. మరి నెక్స్ట్, వాట్ ఆర్ క్రోమోజోమ్స్? క్రోమోజోమ్లు అంటే ఏంటి? మనము ఈ జెనెటిక్స్లో ఎక్కువగా మనకి వినబడేవి డిఎన్ఏ, జీన్స్, క్రోమోజోమ్స్ కదా, ఇన్హెరిటెన్స్, ఇలాంటి పదాలు మనకి ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఇందులో క్రోమోజోమ్స్ అంటే ఏంటని అడుగుతున్నాడు. ఏ డిస్టింక్ట్ స్ట్రక్చర్స్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ థ్రెడ్ ఆఫ్ డిఎన్ఏ విత్ మెనీ జీన్స్ ర్యాప్డ్ అరౌండ్ హిస్టోన్ ప్రోటీన్స్ దట్ క్యారీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. చూడండి, మన జన్యువుల్లో, మన జీన్స్లో ఒక నిచ్చెన రూపంలో ఉండేటువంటి ఈ జన్యువులు మరి ఇది ఒక హిస్టోన్ అనే ప్రోటీన్స్తో ఒక పదార్థము మనకి నెక్స్ట్ వంశానికి అనువంశికత్వ కలిగి ఉండేటువంటి పదార్థం ఒకటే ఉంటుందన్నమాట. ఇది ఒక హిస్టోన్ అనే ఒక ప్రోటీన్ పదార్థం. ఇది డిఎన్ఏ విత్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ థ్రెడ్ ఆఫ్ డిఎన్ఏ. ఇది ఒక పొడవైన నిచ్చెన ఆకారంలో ఉండేటువంటి, ఒక దారం ఆకారంలో ఉండేటువంటి డిఎన్ఏ విత్ మెనీ జీన్స్ ర్యాప్డ్ అరౌండ్ హిస్టోన్ ప్రోటీన్స్ దట్ క్యారీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. ఈ హిస్టోన్ ప్రోటీన్స్తో ఉండేటువంటి ఈ జన్యువులను కలిగి ఉండి ఇది ఈ క్యారీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ఈ జన్యుపరమైనటువంటి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుంది ఒక తరం నుంచి ఇంకో తరంకి, ఒక తరం నుంచి నెక్స్ట్ జనరేషన్కి, జనరేషన్ టు జనరేషను. ఈ విధంగా అందుకే అనువంశికత అంటారు. అంటే వంశానికి తరానికి అని అర్థం. ఈ విధంగా ఇది మరి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంటుంది. దీన్నే మనం క్రోమోజోమ్స్ అని అంటాం అన్నమాట. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. వాట్ ఆర్ క్రోమోజోమ్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ డిస్టింక్ట్ స్ట్రక్చర్స్ కన్సిస్ట్ ఆఫ్ లాంగ్ థ్రెడ్ ఆఫ్ డిఎన్ఏ విత్ మెనీ జీన్స్ ర్యాప్డ్ అంటే చుట్టుకోవడం, ర్యాప్డ్ అరౌండ్ హిస్టోన్ ప్రోటీన్స్ అంటే చుట్టబడి ఉండడం అన్నమాట. హిస్టోన్ ప్రోటీన్స్తో ర్యాప్ అయ్యి ఉంటుంది. ర్యాప్డ్ అరౌండ్ హిస్టోన్ ప్రోటీన్స్ దట్ క్యారీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్. వాట్ ఆర్ జెనెటిక్ మ్యూటేషన్స్? జన్యు ఉత్పరివర్తనాలు అంటే ఏంటి? జన్యు ఉత్పరివర్తనాలు మరి చాలా ఇంపార్టెంట్. ఇవి ఏంటంటే ఒక తరంకి నెక్స్ట్ తరంకి కొన్ని చేంజెస్ వచ్చేస్తాయి కదా, ఆ చేంజెస్ని మనం మ్యూటేషన్స్ అని అంటాం. ఇవి జన్యుపరంగా వస్తే వీటిని మరి జెనెటిక్ మ్యూటేషన్స్ అని అంటాం. మ్యూటేషన్స్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్సెస్ లీడ్స్ టు వేరియేషన్స్ ఇన్ ట్రైట్ ఆఫ్ యాన్ ఇండివిజువల్. ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ని ఉపయోగించుకొని మరి సైంటిస్టులు అయితే అనేక వంగడాలు అంటే సీడ్స్, రకరకాలైన సీడ్స్ని, రకరకాలైన ప్లాంట్స్ని తయారు చేయడం, ఈ విధంగా ఎంతో మరి పురోగతి సాధిస్తూ ఉన్నారు సైన్స్లో. కాబట్టి మరి ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మ్యూటేషన్స్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద డిఎన్ఏలో వచ్చే చేంజెస్ని మనము జెనెటిక్ మ్యూటేషన్స్ అని అంటాం. మ్యూటేషన్స్ ఆర్ ద చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్సెస్ లీడ్స్ టు వేరియేషన్స్. ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ వేరియేషన్స్కి దారితీస్తాయి, వైవిధ్యాలు కలిగిస్తాయి అన్నమాట. ఇన్ ట్రైట్ ఆఫ్ యాన్ ఇండివిజువల్, వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్కి ఈ లక్షణము ఉన్నట్లయితే అది తర్వాత తరానికి వైవిధ్యాలుగా
సంక్రమిస్తుంది. అంటే ఒక వ్యక్తిలో మనకి జెనెటిక్ మ్యుటేషన్స్ కలిగి అది వైవిధ్యాలుగా మరి అవి సంక్రమిస్తూ ఉంటాయి. వాట్ ఈజ్ యాన్ ఎలీల్? ఇది కూడా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ యాన్ ఎలీల్? ఎలీల్ అంటే ఏంటి? డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ ఎ జీన్ దట్ మే ప్రొడ్యూస్ వేరియేషన్స్ ఇన్ ట్రైట్. మరి ఇది ఏంటంటే ఒక వేరువేరే రకము, డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ ఎ జీన్, ఒక జీన్కి ఉండేటువంటి ఒక డిఫరెంట్ వెర్షన్. ఇది దట్ మే ప్రొడ్యూస్ వేరియేషన్స్ ఇన్ ట్రైట్, ఈ వైవిధ్య భరితమైనటువంటి లక్షణాలు కలిగించడానికి కారకమైనటువంటి మరి ఈ యొక్క డిఫరెంట్ వెర్షన్ ఆఫ్ జీన్ మనము ఎలీల్ అని అన్నాం. వాట్ డస్ మెంట్ బై హోమోజైగస్ ఆర్ ఎలైక్ జీన్స్? మనము హోమో, HOMO, హోమో అంటే ఒకే రకమైన అనేది గుర్తుపెట్టుకోవాలి. హోమోకి ఆపోజిట్ ఏంటి? హెటిరో. హెటిరో అంటే వేరు వేరు రకాలు, హోమో అంటే ఒకే రకం. ఇందులోనే ఉంది మీనింగ్. హోమోజైగస్, వాట్ డస్ మెంట్ బై హోమోజైగస్ ఆర్ ఎలైక్ జీన్స్? హోమోజైగస్ జీన్స్ అంటే ఏంటి అంటున్నాడు. ద టూ ఎలీల్స్ ఆఫ్ ఎ ట్రైట్ ఆర్ క్యారెక్టర్ ఇన్ అన్ ఆర్గానిజం ఆర్ ఐడెంటికల్. ఐడెంటికల్, ఇక్కడ ఈ మాట పడాలి, ఈ వర్డ్ పడాలి. ఐడెంటికల్ అంటే సారూప్యము కలిగిన, ఒకే సారూప్యము కలిగినటువంటి. ఐడెంటికల్ బై హ్యావింగ్ ఎయిదర్ డామినెంట్ ఆర్ రిసెసివ్. డామినెంట్ అవ్వచ్చు, రిసెసివ్ అవ్వచ్చు. అంటే పైకి కనిపించవచ్చు, లేదా లోపల అంతర్గతంగా దాగి ఉండొచ్చు, లేదా బయటికి బహిర్గతం అవ్వచ్చు. మొత్తానికి ఇవి రెండు కూడా సారూప్యం కలిగినటువంటి ఒకే రకమైనటువంటి జన్యువుల్ని మనము ఎలీల్స్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. డిఫైన్ నాన్ ఐడెంటికల్ ఎలీల్స్. సారూప్యత లేని ఎలీల్స్ అంటే ఏంటి అంటున్నాడు. వీటిని హెటిరోజైగస్ ఎలీల్స్ అని కూడా అంటాం. ఇప్పుడే కదా చెప్పాను, హెటిరో అంటే వేరు వేరే. ద టూ ఎలీల్స్ ఆఫ్ ఏ ట్రైట్ ఆర్ క్యారెక్టర్ ఇన్ అన్ ఆర్గానిజం ఆర్ నాట్ ఐడెంటికల్ బై హ్యావింగ్ బోత్ డామినెంట్ అండ్ రిసెసివ్. మరి ఒక టూ క్యారెక్టర్స్, టూ ఎలీల్స్ ఆఫ్ ఏ ట్రైట్, ఒకే లక్షణానికి సంబంధించినటువంటి ఈ రెండు ఎలీల్స్ కూడా వేరే వేరే మరి నాన్ ఐడెంటికల్గా ఉంటున్నాయి అన్నమాట. వేరే వేరే అంటే సారూప్యం లేకుండా లేనటువంటి ఎలీల్స్ని మనము, అంటే హోమోజైగస్ అయితే ఐడెంటికల్ ఎలీల్స్ ఉంటున్నాయి. ఇక్కడ హెటరోజైగస్లో నాన్ ఐడెంటికల్ ఎలీల్స్ ఇక్కడ ఉంటున్నాయి అన్నమాట. తర్వాత నాట్ ఐడెంటికల్ బై హ్యావింగ్ బోత్ డామినెంట్ అండ్ రిసెసివ్. తర్వాత చూడండి, జెనెటిక్స్ నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ ఇన్ బయాలజీ స్టడీస్ అబౌట్ హెరిడిటీ అండ్ వేరియేషన్స్. హెరిడిటీ గురించి, హెరిడిటీ మరియు వేరియేషన్స్ వైవిధ్యాలు, వీటి గురించి స్టడీ చేసేటువంటి శాస్త్రాన్ని, మరి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? వేరియేషన్స్ని, హెరిడిటీని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాము? ఇప్పుడే కదా చెప్పుకున్నాం ఇందాక మనం మెండల్ గారి గురించి చెప్పినప్పుడు. జెనెటిక్స్ అంటాం, జెనెటిక్స్ అని అనాలి. మరి ఫ్రెండ్స్, ఇంతటితో మనకి జెనెటిక్స్ మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ మనము రివైజ్ చేసాము. మరి ఇప్పుడు మనం అవర్ ఎన్విరాన్మెంట్కి వెళ్దాం. ఎన్విరాన్మెంట్. విచ్ ఆర్ ద మేజర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ యాక్టింగ్ యాజ్ డీకంపోజర్స్? బ్యాక్టీరియా, ఫంగై. మరి డీకంపోజర్స్ అంటే తెలుసు కదా, విచ్ఛిన్నకారులు. డీకంపోజ్ అంటే ఇప్పుడు మనం చాలా ఆకులు రాలుతున్నాయి, చెట్టు కింద ఎన్నో ఆకులు రాలుతున్నాయి. మరి కొన్ని సంవత్సరాలకి ఇంత కుప్ప అయిపోవాలి చెట్ల కింద, కానీ అలా అవ్వడం లేదు. ఎన్నో జీవులు చనిపోతూ ఉన్నాయి, కానీ మరి ఈ భూమిలో కలిసిపోతూనే ఉన్నాయి. అవి ఎక్కడ మనకి అలా డెడ్ బాడీస్ అలా కనపడడం లేదు కదా. అంటే కొంతకాలానికి ఇవన్నీ కూడా, ఒక అరటిపండు తొక్క ఉంది, కొంతకాలానికి అది నేలలో కలిసిపోతుంది. ఒక కాగితం ముక్క లేకపోతే ఒక గుడ్డ ముక్క, ఇవన్నీ కూడా నేలలో మనకి కలిసిపోతున్నాయి. కారణం ఏంటి? ఎలా కలుస్తున్నాయి మట్టిలో అంటే, మరి మట్టిలో సూక్ష్మ క్రిములు ఉన్నాయి, మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే డీకంపోజ్ చేసేస్తున్నాయి అన్నమాట.
దీన్నే కుళ్ళిపోవడం అంటాం కదా, మనం మామూలు భాషలో అయితే కుళ్ళిపోవడం అంటాం. అయితే ఇక్కడ ఏంటంటున్నాడంటే విచ్ ఆర్ ద మేజర్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఆ యొక్క ఈ డీకంపోజ్ చేసేవి ఏంటి, ఏ ఆర్గానిజమ్స్ చేస్తాయంటే బ్యాక్టీరియా అండ్ ఫంగై. ఈ రెండింటిని గుర్తుంచుకోండి, బ్యాక్టీరియా, ఫంగై. నేమ్ ద కెమికల్స్ మెయిన్లీ డిప్లీటింగ్ ఓజోన్ లేయర్, ఓజోన్ పొరని క్షీణింపజేసేటువంటి కెమికల్స్ ఏంటి? క్లోరోఫ్లోరో కార్బన్స్, సిఎఫ్సి, మరియు హాలోన్స్. ఇవి ఈ కెమికల్స్ ఓజోన్ పొరని మరి క్షీణింపజేస్తాయి, క్షీణత, డిప్లీషన్ కలుగజేస్తాయి అన్నమాట. సిఎఫ్సి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓజోన్ లేయర్ అనగానే మనకి సిఎఫ్సి గుర్తు రావాలి, క్లోరోఫ్లోరో కార్బన్స్. ఇవి నెగిటివ్ ఇంపాక్ట్ ఓజోన్ లేయర్ మీద కలుగజేస్తాయి అన్నమాట, ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫర్ మ్యాన్ మేడ్ ఈకోసిస్టమ్స్. మరి ఈకోసిస్టమ్ అంటే తెలుసు కదా మీకు. ఈకోసిస్టమ్ అంటే ఒక ప్రదేశంలో ఉండేటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ని, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ని, అవి ఉండేటువంటి ఆ ఏరియానే మనము ఈకోసిస్టమ్ అని అంటాం. ఒక ప్రదేశంలో లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ కలిసి ఏర్పరిచేటటువంటి ఒక ఆవరణము, ఇట్ ఈస్ కాల్డ్ మరి ఈకోసిస్టమ్ అని అంటాం. అయితే ఈ ఈకోసిస్టంలో మరి ప్రకృతి నేచురల్గా తయారైనవి బోల్డ్ ఉన్నాయి. ఒక నదులు, చెరువులు ఇవన్నీ ఉన్నాయి, మనమేం తయారు చేయలేదు, అవి నేచర్ తయారు చేస్తుంది. కానీ మనం కొన్ని తయారు చేస్తాం. అవేంటి, మ్యాన్మేడ్ అంటే కృత్రిమంగా మనిషి తయారు చేసే ఈకోసిస్టమ్ ఏమన్నా ఉందా, ఉంటే అవేంటి అని అడుగుతున్నాడు. అగ్రికల్చరల్ ఫీల్డ్స్, అర్బన్ పార్క్స్, జూ, రిజర్వాయర్స్, ఇవన్నీ కూడా చూడండి మనిషి తయారు చేసినవే కదా. అగ్రికల్చరల్ ఫీల్డ్స్, వ్యవసాయ భూములు, వ్యవసాయ పంట పొలాలన్నీ కూడా మనం తయారు చేసుకున్నవే. అర్బన్ పార్క్స్, పట్టణాల్లో ఉండే ఉద్యానవనాలు. తర్వాత జూ, జంతు ప్రదర్శనశాలలు. రిజర్వాయర్స్ ఇవన్నీ కూడా మరి మ్యాన్మేడ్ ఈకోసిస్టమ్స్. వాట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ పాస్డ్ ఫ్రమ్ వన్ ట్రాఫిక్ లెవెల్ టు ద సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్ ఆఫ్ ఏ ఫుడ్ చైన్? 10% ఆఫ్ ఎనర్జీ. అంటే ట్రాఫిక్ లెవెల్ నుంచి సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్కి ఈ ఫుడ్ చైన్లో ఎంత ఎనర్జీ పాస్ అవుతుందని అడుగుతున్నాడు. ఇది గుర్తుంచుకోండి, 10% ఆఫ్ ఎనర్జీ పాస్ అవుతుంది. తర్వాత విచ్ గ్రూప్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద రీసైక్లింగ్ ఆఫ్ న్యూట్రియంట్స్? మరి ఈ ఈకోసిస్టంలో రీసైక్లింగ్లో ఈ న్యూట్రియంట్స్ని రీసైకిల్ చేసేటప్పుడు పునఃచక్రీకరణ, రీసైకిల్ చేసేటప్పుడు మరి ఏవి ఎక్కువగా తోడ్పడుతున్నాయి, ఏ జీవులు, ఏ ఆర్గానిజమ్స్, బయోటిక్ కాంపోనెంట్స్ అనేవి ఏవి తోడ్పడుతున్నాయని అడుగుతున్నాడు. గుర్తుంచుకోండి, బ్యాక్టీరియా, ఫంగై, తర్వాత డెట్రివోర్స్ లైక్ ఎర్త్వామ్, మిల్లీపీడ్స్, తర్వాత యాక్టినోమైసిటిస్. అంటే ఇవన్నీ కూడా మనకి ఈ రీసైక్లింగ్ చేయడంలో, అంటే ఈ బయోటిక్ కాంపోనెంట్స్లో ఈకోసిస్టంలో ఎక్కువగా ప్రాముఖ్యత వహిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఎర్త్వామ్ అంటే వానపాము, మిల్లిపీడ్, సెంటిపీడ్, మిల్లిపీడ్ అంటాం కదా. సెంటిపీడ్ అంటే జెర్రీ, మిల్లిపీడ్ అంటే రోకల బండ అంటాం, అది. వాట్ ఈజ్ ఓజోన్ హోల్? ఓజోన్ రంధ్రం అంటే ఏంటి? ద ఓజోన్ హోల్ ఈజ్ ఏ కన్సిక్వెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ అట్మాస్ఫిరిక్ అండ్ కెమికల్ ప్రాసెస్ ఇంక్రీస్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. మనం మరి పర్యావరణానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయడం వల్ల, మరి ఈకో ఫ్రెండ్లీ కాకుండా మనం పర్యావరణానికి హాని కలిగించే పనులు ఎక్కువగా ఈ యాక్టివిటీస్ చేయడం వలన మరి పర్యావరణం దెబ్బతిని అట్మాస్ఫియర్లో మరి ఓజోన్ లేయర్ని దెబ్బతినడాన్నే ఓజోన్ హోల్ అని అంటాం. ద ఓజోన్ హోల్ ఈజ్ ఎ కన్సీక్వెన్స్ అంటే పరిణామము. ఈజ్ ఎ కన్సీక్వెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ అట్మాస్ఫిరిక్ అండ్ కెమికల్ ప్రాసెస్ ఇంక్రీజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్. మనుషులే కదా చేస్తారు,
ఇవి పర్యావరణానికి హాని కలిగించేదంతా ఎక్కువగా మనుషుల వల్లే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ అని అన్నారు. నేమ్ ద లా విచ్ గవర్న్స్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ త్రూ ఫుడ్ చైన్. నేమ్ ద లా, మరి ఒక సూత్రం చెప్పమంటున్నాడు. విచ్ గవర్న్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ త్రూ ఫుడ్ చైన్. లా ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. దీని ఆన్సర్ ఏంటి? లా ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. శక్తి అనేది ఈ మనకి ఈ లెవెల్స్లో ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. ఫస్ట్ సన్లైట్ నుంచి ప్రొడ్యూసర్స్ నుంచి మరి హెర్బివోర్ నుంచి కార్నివర్స్, తర్వాత ఇలాగే ఈ ఫుడ్ చైన్లో మనకి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. దీన్ని ఏమంటామని అడుగుతున్నాడు. లా ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్. 10% ఆఫ్ ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్ వన్ ట్రాఫిక్ లెవెల్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్. లా ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది గుర్తుంచుకోవాలి మనం. రైట్ ద బేసిక్ రీజన్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫుడ్ వెబ్. మరి ఇదే ఏ విధంగా ఆహార జాలము ఇది ఏ విధంగా ఏర్పడుతుంది? రైట్ ద బేసిక్ రీజన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎనర్జీ ట్రాన్స్ఫర్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఎనర్జీ ట్రాన్స్ఫర్. రైట్ ద 2 ఎగ్జాంపుల్స్ ఫర్ బయోడిగ్రేడబుల్ గార్బేజ్. బయోడిగ్రేడబుల్ అంటే ప్రకృతిలో అవి డీకంపోజ్ అయ్యి కలిసిపోతాయి అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆకులు, అరటిపండు తొక్కలు, మరి కాటను గుడ్డ ముక్కలు, ఈ పాలిస్టర్, ఈ సింథటిక్ ఇవి కూడా కొంచెం ఎక్కువ కాలం పడతాయి, కానీ అవి కూడా కలుస్తాయి. కానీ ప్లాస్టిక్ ఇలాంటివి మనము అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించమని ఎందుకంటున్నాం, అవి నాన్ బయోడిగ్రేడబుల్. అంటే మనకి నేలలో త్వరగా కలవు అన్నమాట వ్యర్థాలు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే క్వశ్చను, రైట్ ద 2 ఎగ్జాంపుల్స్ ఫర్ బయోడిగ్రేడబుల్ గార్బేజ్. ఫుడ్ వేస్ట్ లైక్ వెజిటబుల్ పీల్స్, ఆర్గానిక్ మాన్యూర్. ఇవి మనకి బయోడిగ్రేడబుల్ అన్నమాట. ఫుడ్ వేస్ట్ లైక్ వెజిటబుల్ పీల్స్, బీరకాయ తొక్కలు, ఆనపకాయ తొక్కలు, క్యారెట్ చెక్కులు, ఇలాంటివి మనం ఇంట్లో అరటిపండు తొక్కలు, ఇలాంటివి మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఇలాంటి ఫుడ్ వేస్ట్ అంతా కూడా మనకి చక్కగా బయోడిగ్రేడబుల్ అవుతుంది. అలాగే ఆర్గానిక్ మాన్యూర్ అంటే ఎరువులు, మామూలు ఎరువులు ఉంటాయి కదా, ఆర్గానిక్ ఎరువులు, ఇవి కూడా మనకి బయోడిగ్రేడబుల్. అందుకే రైతులు వీటిని పొలాలకి ఎరువుగా వాడతారనమాట. వాట్ ఆర్ ట్రాఫిక్ లెవెల్స్ అంటే ఏంటి? ఈ ట్రాఫిక్ లెవెల్ ఈజ్ ఏ పొజిషన్ ఇన్ ఏ ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ చైన్ కానీ ఫుడ్ వెబ్లో కానీ ఉండేటువంటి ఒక పొజిషన్లో ఉండేటువంటి ఒక సబ్స్టెన్స్. అది ఒక లెవెల్. ఆ లెవెల్నే మనము ట్రాఫిక్ లెవెల్ అని అంటాం. ఏ ట్రాఫిక్ లెవెల్ ఈజ్ ఏ పొజిషన్ ఇన్ ఏ ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ వెబ్. ఫుడ్ చైన్లో ఉండే ఒక పొజిషన్నే మనము ట్రాఫిక్ లెవెల్ అని అంటాము. విచ్ గ్యాస్ ఈజ్ రిలీజ్డ్ బై సిఎఫ్సి వెన్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ యూవీ రేస్. క్లోరిన్ గ్యాస్. దీని ఆన్సర్ ఏంటి? క్లోరిన్ గ్యాస్. సిఎఫ్సిలు మరి అల్ట్రా వైలెట్ రేస్తో కాంటాక్ట్ అవుతున్నప్పుడు అవి చర్య జరిపినప్పుడు ఏ వాయువు అక్కడ ఉత్పత్తి అవుతుందని అడుగుతున్నాడు. క్లోరిన్ వాయువు అక్కడ ఉత్పత్తి అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది, క్లోరిన్ గ్యాస్. హౌ డస్ ఓజోన్ లేయర్ బెనిఫిషియల్ ఫర్ ఆర్గానిజమ్స్. మన జీవులన్నిటికీ కూడా ఓజోన్ పొర ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటుంది? ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్. మరి ఆ యూవీ రేడియేషను సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలని వడపోస్తాయి. ఏది? ఓజోన్ లేయరు ఆ యూవీ రేస్ని, అల్ట్రావైలెట్ రేడియేషన్ని అడ్డుకొని మనకి మంచి కిరణాలను మాత్రమే కిందకి ప్రసరింప చేయడానికి ఒక ఫిల్టరేషన్ లాగా ఓజోన్ లేయర్ మనకి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్. కాపాడుతుంది హానికరమైనటువంటి అల్ట్రావైలెట్ రేడియోధార్మికత నుండి మనల్ని కాపాడుతుంది ఓజోన్ పొర అని రాయాలి. ఇన్ విచ్ వే
ఇన్సినరేషన్ యూస్ఫుల్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ గార్బేజ్. వాల్యూమ్ రిడక్షన్ burns 90% waste, leave 10% as residue. Energy generation produces electricity, heat, or steam from waste. Name one human activity that can negatively impact food chains and food web. Deforestation. మనిషి మరి చేసేటువంటి ప్రకృతి వ్యతిరేక చర్యలు అంటే మనకి పర్యావరణానికి హాని కలిగించేటువంటి చర్యలు ఏంటి? ఒకటి రాయి అంటున్నాడు. అటవీ నిర్మూలన, అడవులని నరికివేయడం, చెట్లని కొట్టివేయడం అన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో మనం డీఫారెస్టేషన్ అనాలి. డీఫారెస్టేషన్ అడవులను నరికివేయడం. వాట్ ఈజ్ ఓజోన్ లేయర్? అసలు ఓజోన్ పొర అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ద ఓజోన్ లేయర్ ఈజ్ ఏ రీజియన్ ఆఫ్ ఎర్త్స్ స్ట్రాటోస్ఫియర్. మొన్న మరి మీకు చెప్పాను, మన భూమి చుట్టూ 7 పొరలు ఉంటాయి. అయితే అందులో ముఖ్యమైనవి 3 పొరలు ఉన్నాయి. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, అయనోస్ఫియర్ అనే 3 ముఖ్యమైనటువంటి ఆవరణాలు ఉన్నాయి. ఆవరణ పొరలు. ఇందులో స్ట్రాటోస్ఫియర్ అనేది మధ్యలో ఉండేటువంటి పొర. ఇందులోనే మనకు ఓజోన్ లేయర్ ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాను మొన్న. చూడండి, ఫస్ట్ వీడియోలో అది చూడండి. The ozone layer is a region of Earth's stratosphere that contains a high concentration of ozone molecules. ఓజోన్ మాలిక్యూల్స్ని O3 కదా, ఓజోన్ మాలిక్యూల్స్ O3. ఆక్సిజన్లు అయితే O2 ఉంటాయి. ఇందులో O3 మనం ఓజోన్ మాలిక్యూల్స్గా చెప్తాం. అయితే ఈ ఓజోన్ లేయరు స్ట్రాటోస్ఫియర్లో ఉండేటువంటి ఒక ప్రాంతము. హానికరమైనటువంటి యూవీ రేడియేషన్ అడ్డుకునేటువంటి ఒక మరి ప్రాంతము. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోన్ మాలిక్యూల్స్ ఎక్కువగా స్ట్రాటోస్ఫియర్లో మనం చూస్తుంటాం అన్నమాట. ద ఓజోన్ లేయరు చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. అలాగే ఓజోన్ పొరను కాపాడడానికి మరి నువ్వేం చేస్తావని, లేదు ఓజోన్ పొర క్షీణించడానికి కారణాలు ఏంటని, లేదా ఓజోన్ పొరని మరి పొరకి రంధ్రం అంటే ఏంటి, లేదు ఓజోన్ లేయర్ అంటే ఏంటి, ఈ విధంగా ఓజోన్ లేయర్ గురించి తప్పనిసరిగా క్వశ్చన్లు ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఇది వినండి. వాట్ ఈజ్ ఓజోన్ లేయర్? ఇది ఓజోన్ గురించి ఏం అడిగినా కానీ ముందు ఇది రాయండి. ముందు ఓజోన్ లేయర్ అంటే ఏంటో రాయండి. ద ఓజోన్ లేయర్ ఈజ్ ఏ రీజియన్ ఆఫ్ ఎర్త్స్ స్ట్రాటోస్ఫియర్ దట్ కంటైన్స్ ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోన్ మాలిక్యూల్స్. విన్నారు కదా? ఇలాంటివి మనము బైహార్ట్ చేయాలి. ఈ చిన్న చిన్న డెఫినేషన్స్ మనము బైహార్ట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ మనం ప్రజెంట్ చేయగలము. చక్కగా మార్కులు కూడా ఫుల్ మార్క్స్ పడతాయి. వాట్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్? ఓజోన్ లేయర్ తాలూకా ముఖ్యమైనటువంటి పని ఏంటి? ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? The primary function of ozone layer is to absorb and block the majority of the sun's harmful ultraviolet అనగా యూవీ రేడియేషన్ విదిన్ బ్రాకెట్ యూవీ రేడియేషన్ని అడ్డుకోవడమే. ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ టు అబ్జార్బ్ అంటే శోషించుకుంటుంది, పీల్చుకుంటుంది. వేటిల్ని అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతి నీలలోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్ని తెలుగులో ఏమనాలి? అతి నీలలోహిత కిరణాలు. వాటిల్ని శోషించుకుంటుంది. ఈ ఓజోన్ పొర సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైనటువంటి రేడియో ధార్మికత కలిగినటువంటి అతి నీలలోహిత కిరణాలని శోషించుకొని మంచి కాంతిని మనకి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ద ఓజోన్ లేయర్ ఈజ్ ఏ రీజియన్ ఆఫ్ స్ట్రాటోస్ఫియర్ దట్ కంటైన్స్ ఏ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓజోన్ మాలిక్యూల్స్. వాట్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్? ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఈజ్ టు అబ్జార్బ్ అండ్ బ్లాక్ ద బిఎల్ఓసికే బ్లాక్ అంటే అడ్డుకోవడం బ్లాక్ ద మెజారిటీ ఆఫ్ ద సన్స్ హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని అడ్డుకుంటుంది. ఎక్స్పాండ్ యుఎన్ఈపిని ఎక్స్పాండ్ చేయమన్నాడు. ఇది కూడా మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. యునైటెడ్ నేషన్స్
ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఈ మాత్రం మీరు ఇక్కడ ఉన్నది ఉన్నట్టే రాయాలి. కొంతమంది మొన్న ఎగ్జామ్లో గ్రాండ్ టెస్ట్లో ఇది ఇస్తే నేషనల్ అని రాశారు. నేషనల్ అని రాయకూడదు, నేషనల్ అనే రాయాలి. ఇక్కడ ఎలా ఉంటే అలాగే ఎబ్రివేషన్స్ మాత్రం మనం అసలు మార్చకూడదు. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ఎక్స్పాండ్ సిఎఫ్సి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సిఎఫ్సిని ఎక్స్పాండ్ చేయమన్నాడు, చెప్పుకున్నాం చాలాసార్లు. క్లోరో ఫ్లూరో కార్బన్స్. హౌ కెన్ యూ హెల్ప్ ఇన్ రిడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజబుల్? గివ్ ఎనీ 2 మెథడ్స్. మరి వేస్ట్ డిస్పోజల్ని మనము ఈ ప్రాబ్లం నుంచి మనము తగ్గించడానికి ఏం చేస్తాం? మరి మీకు చెప్పినప్పుడు మన ఎన్విరాన్మెంట్ రివైజ్ చేసుకున్నాం ఒకసారి. అక్కడ నేను ఏం చెప్పానంటే RRRని మర్చిపోకండి అని చెప్పాను. రీయూజ్, రెడ్యూస్, రీసైకిల్ అనేది మర్చిపోకూడదు మనం. ఇక్కడ మనం రెడ్యూస్, రీసైక్లింగ్, ఈ రెండు దీని ఆన్సర్లు. హౌ కెన్ యూ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజబుల్? గివ్ ఎనీ 2 మెథడ్స్ అన్నాడు, రెడ్యూస్ అండ్ రీసైక్లింగ్. యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యువర్ detrivore in a food web. An example of a detrivore is a scavenger like a vulture which feeds on the remains of dead animals. మరి మనకి పరిసరాలని క్లీన్ చేసే రాబందు, వల్చర్ అంటే రాబందు, ఇది డెడ్ బాడీస్ని అన్నిటిని కూడా తిని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికి సహాయపడుతుంది అన్నమాట. మరి ఈ విధంగా ఫ్రెండ్స్, మరి షార్ట్ ఆన్సర్స్ అయితే అయినాయి. మరి ఇంకొక ముఖ్యమైనది ఒకటి చెప్పేసి ముగిస్తాను. వాట్ ఈజ్ ఎన్ ఈకోసిస్టమ్? ఇది చాలా ఇంపార్టెంట్. ద ఇంటరాక్టివ్ ఆర్గానిజమ్స్ ఇన్ యాన్ ఏరియా టుగెదర్ విత్ ద నాన్ లివింగ్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఫార్మ్ ఎన్ ఈకోసిస్టమ్. ఇది కూడా బై హార్ట్ చేయండి. వాట్ డస్ ఇన్ ఈకోసిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్? ఈకోసిస్టంలో ఏమేమి ఉంటాయి? యాన్ ఈకోసిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్, జీవకారకాలు, కాంప్రైజింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. జీవులు ఉంటాయి, నిర్జీవులు ఉంటాయి. అండ్ ఏబయోటిక్ కాంపోనెంట్స్ కాంప్రైజింగ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్, రెయిన్ఫాల్, విండ్, సాయిల్ అండ్ మినరల్స్. ప్రిపేర్ స్లోగన్స్ టు ప్రమోట్ అవేర్నెస్ ఇన్ యువర్ సొసైటీ అబౌట్ ఈకో ఫ్రెండ్లీ యాక్టివిటీస్. లెట్ యూ లివ్ అండ్ లెట్ లివ్ స్లోగన్స్ ఇవి. ఇఫ్ వీ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, ఇట్ ప్రొటెక్ట్ అస్. క్లీన్ ద ఎన్విరాన్మెంట్, లివ్ హ్యాపీలీ. ఈ స్లోగన్స్ మనం రాయొచ్చు. బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 2 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్. బయోలాజికల్ మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ద ఫినామినన్ ఇన్ విచ్ హార్మ్ఫుల్ కెమికల్స్ ఎంటర్ ఇన్ ద ఫుడ్ చైన్ అండ్ ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్ ఎట్ ఈచ్ ట్రాఫిక్ లెవెల్. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డీకంపోజర్స్? Decomposers in ecosystem act as environmental cleaners by decaying dead plants and animals. They aid in the recycling of nutrients and make the soil fertile. మరి ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి. వేర్ సమ్ సబ్స్టెన్సెస్ బయోడిగ్రేడబుల్, సమ్ సబ్స్టెన్సెస్ నాన్ బయోడిగ్రేడబుల్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒకటి చెప్పి ఆపేస్తాను, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. బయోడిగ్రేడబుల్ మరి సబ్స్టెన్సెస్ చూడండి. డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ బ్రోకెన్ డౌన్ బై మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఫంగై. అంటే డీకంపోజర్స్తో త్వరగా విచ్చనం బ్రేక్ డౌన్ అవుతాయి, వాటిలో మనం బయోడిగ్రేడబుల్ అంటాం. అండ్ ఫంగై ఇంటూ సింపుల్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ బయోడిగ్రేడబుల్. ఎగ్జాంపుల్ వెజిటబుల్ leaves. Plant and animal products. Non-biodegradable, the substances that cannot be decomposed by microorganisms are known as non-biodegradable. Example plastic, glass. ఇవి డీకంపోజర్స్, పాపం వీటిని బ్రేక్ డౌన్ చేయలేవు, ఫంగై కానీ బ్యాక్టీరియా కానీ, అలాంటి వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ అంటాము. ఇవి అలాగే నేలలో మట్టిలో అలా ఉండిపోతాయి కాబట్టి ఇవి పర్యావరణానికి, సాయిల్కి, తర్వాత వాటర్ ఇంటేక్, దీనికి అన్నిటికీ కూడా ఎంతో హాని కలిగిస్తూ ఉంటాయన్నమాట.
మరి ఫ్రెండ్స్ మనము మొత్తం టోటల్ మన బయాలజీ అంతా కూడా షార్ట్ ఆన్సర్స్ అన్నీ మనము అయితే రివైజ్ చేసుకున్నాము. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు చెప్పాను. ఈ 2 వీడియోస్ షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. మరి బాగా చదవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.